దినాన యేసు ప్రభులు వారు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి దృశ్యము ఏమిటి అంటే, ఆయన అంటున్నాడు, ఆయన అంటున్నాడు 22:6 వచనములో తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులరా, ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి పేరు ఏమిటి అంటే, కుటుంబంలో పిల్లల యొక్క పాత్ర. కుటుంబములో పిల్లల యొక్క పాత్ర, కుటుంబాలలో పిల్లలు యొక్క పాత్ర. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి నీవు ఒక కుటుంబములో, మరి గృహములో మనము మన పిల్లలను పరిశీలన చేయాలి, పరీక్షించాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. ఈ ఇంటిలో ఉన్నటువంటి పిల్లల యొక్క జీవితాన్ని గురించి అన్వేషణ చేయాలి అట. పిల్లల యొక్క జీవితమును గురించి అన్వేషణ చేయాలి. ఆ పిల్లలను ఎలా నడిపించాలి అనేటువంటి ఆసక్తి ఆ ప్రభువునందు ఉంచాలట. ప్రభువునందు ఉంచుతూ నడిపించాలట. దైవజనాంగమా, బిడ్డలారా, పిల్లల యొక్క పెరుగుదలలో వారు పెరుగుతున్నటువంటి కొన్ని విషయాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. పిల్లల పెరుగుదలలో ప్రకృతిలో మనం చూసుకున్నప్పుడు జన్యుపరంగా వారసత్వం తల్లిదండ్రుల నుండి ఏమొస్తుంది? వారసత్వము, జన్యువులు వస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ అంటారు, ఎగ్జాంపుల్ ఇది వచ్చిన పిల్ల తల్లి ఉంది మన ఎదురుగా. ఆ పిల్లవాడు ఎవరి రూపంలో ఉన్నాడు అని అందరం కూడా ఆసక్తిగా మాట్లాడుకుంటూ చూసుకుంటూ ఆ పిల్లగాడిని వాడు మాట్లాడకపోయినా, వాడు నిద్రపోతున్నా లేకుంటే కళ్ళు తెరిచి చూస్తున్నా, వాడిని గిచ్చో మాట్లాడో ఏదో చేస్తూ మనము వ్యక్తం చేస్తూ ఉంటాం. ఎవరు పోలికలో ఉన్నాడు? తండ్రి పోలికున్నదా, తల్లి పోలికున్నదా, తాత పోలికున్నదా, అమ్మమ్మ పోలికున్నదా కదా? ఇలాగా ఆలోచన చేస్తూ ఉంటాం. దీనిలో వారి యొక్క అలా ఆలోచన చేస్తున్నటువంటి పిల్లలు వారి పోషణ గురించి కూడా ఆలోచన చేస్తాం. వారి పోషణ గురించి చేస్తాం. ఈ వాతావరణంలో పిల్లలు ఎలా ఎదుగుతూ ఉంటున్నారు, ఎలా తిరుగుతూ ఉంటున్నారో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ గమనిస్తూ ఉంటాం కదా. చూడండి, ఆడికి వెళ్ళి ఆ కారు దగ్గరికి వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వస్తున్నాడు. ఇట్లాగా పిల్లలు అట్లా వెళుతున్నప్పుడు మనం గమనించాలి. ఏం చేయాలి? మనము గమనించాలి. అలా వదిలివేసామనుకో ప్రకృతి ఏం చేస్తుంది? వినాశనంలో మునిగిపోవచ్చు. అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రమాదాలు సంభవిస్తాయి. అందుకే పిల్లలు మనము జ్ఞాపకం చేసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి భావోద్రేకాలలో వారి యొక్క ఆ శ్రేయస్సును కోరుకోవాలి. వారి యొక్క శ్రేయస్సును మనం కోరుకోవాలి. ఈ శ్రేయస్సులో వారు సురక్షితంగా ఉంచాలని, భద్రపరచాలని, ప్రేమను వ్యక్తం చేస్తూ మన పిల్లవాడు ఉన్నత స్థాయిలో ఉండాలి అని, ఇటువంటి వానికి అనేక ఆరోగ్య సూచనలు పాటిస్తూ ఆరోగ్యకరమైనటువంటి పోషకాలను ఇచ్చేటువంటి పదార్థాలను పిల్లలకు పెడుతూ కదా. తల్లిదండ్రులు ఒకవేళ తల్లి ఆదమరిస్తే నాయనమ్మ ఉంటే నాయనమ్మ పెట్టింది, అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ పెట్టింది. వాళ్ళు ఎవరు లేకపోతే ఎవరు తీసుకోవాలి? తల్లే తీసుకుంటుంది కదా. తల్లే అన్నీ భరిస్తుంది. ఇక తిట్టుకోనో కొట్టుకోనో ఏదో రూపాయన భరిస్తుంది. కాబట్టి అందుకే ఈ పిల్లలు వృద్ధి దశలో పెరగటానికి అవకాశాలు ఉంటాయి. బాల్య దశ కావచ్చు, పసిపిల్లల దశ కావచ్చు, కౌమార దశ కావచ్చు, యవ్వన దశ. ఈ పెరుగుదలలో దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేటువంటి నైపుణ్యత, సామాజిక స్పృహ తల్లిదండ్రులుగా మనకు ఉండాలి అంట. అంటే దైవత్వములో మన పిల్లవాడు ఉంటున్నాడా, లేకుంటే సమాజంలో ఏ పోషణ పోషిస్తున్నాడనేటువంటి స్పృహ తండ్రిగా తల్లిగా మనం కలిగి ఉండాలట. నా ప్రియమైనటువంటి బిడ్డలారా,
ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే పిల్లలు కోరుకున్న తర్వాత మనం పని చేయాలట. పిల్లలు జూ పార్క్ పోవాలి అంటారు. వాడు ఆరాం చేస్తాడు చూడు, బాగా విసికేస్తాడు చూడు, అప్పుడే తీసుకెళ్ళాలట. ముందుగానే ఏమండి మనం జూ పార్క్కి వెళ్దాం పదండి, ఎప్పుడు తీసుకెళ్తావు, ఎప్పుడు చేస్తావు, ఎక్కడికి తీసుకెళ్ళవా అని గొడవ పెట్టుకోకూడదట. అలా చేయటం వల్ల పిల్లవాడికి ఆ నైపుణ్యత రాదట. వాడు తెలుసుకోవాలి, ఆ దృశ్యాలను చూడాలి, ఈ మెచ్యూరిటీ అనేటువంటిది వాడికి కలగదు. నువ్వే మెకానికంగా అన్ని చోట్లకు తీసుకువెళుతూ ఉంటే వాడికి అది ఉండదట. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే పిల్లవాడు కోరుకున్న తర్వాతే మనం తీసుకువెళ్ళాలి అనేటువంటిది చెబుతాడట. తల్లి అడిగినా కూడా వాడికై వాడు కోరుకున్నప్పుడు నాకు చెప్పు అనే మాటను తండ్రి మరి చెప్పగలుగుతాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు పిల్లలు చాలా చెడిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లలు ఈ సమాజంలో పెరుగుతున్నటువంటి టెక్నాలజీని బట్టి, పెరుగుతున్నటువంటి ఈ వాతావరణంలో పిల్లలు చాలా పాడైపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటున్నాయి. ఆరోగ్యంగా పరంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, లేకుంటే మానసికంగా పరిస్థితులు కావచ్చు, లేకుంటే వివిధమైనటువంటి కార్యక్రమాల ద్వారా, పనుల ద్వారా అనేక రకాలుగా పిల్లలు చెడిపోతున్నారట ఈ మధ్యకాలంలో ఎక్కువగా. కాబట్టి ప్రియమైనటువంటి తల్లులారా, మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన పిల్లలను మనము గమనించకుండా ఈ స్పృహ లేకపోతే నీ పిల్లలు ఎలా అయిపోతారో. ఫోన్ చూస్తూ వాడు మానసికంగా కృంగిపోవచ్చు, లేకుంటే చెడు దృశ్యాలు చూసి వాడు ఆలోచనలు వేరుగా మారవచ్చు, లేకుంటే ఒక త్రాగుబోతూ ఆ ప్రకృతి వాతావరణంలో స్నేహితులను బట్టి ఆ ఇతరులను బట్టి మన పిల్లవాడు వారిలో ఆ గుంపులో కలిసిపోవచ్చు. కాబట్టి మనము వీటన్నిటి విషయాలలో జ్ఞాపకం చేసుకోవాలనేటువంటిది ఈ సత్యాన్ని గురించి ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తు సంఘ బిడ్డలైనటువంటి మనం అందరం కూడా మరి మనము ఇటువంటి స్పృహ కలిగి జీవించాలని, ఇటువంటి సత్యాన్ని గురించి మనము కొన్ని విషయాలు 3 విషయాలను మనం నేర్చుకుందామని దేవుడు ఈ సమయమందు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అందుకే కుటుంబంలో పిల్లల యొక్క పాత్ర ఏమిటి అంటే, మొదటిగా వచ్చి పిల్లవాడికి శిక్షణ ఇవ్వడానికి మంచి సమయం. మన పిల్లలకు ఒక మంచి శిక్షణలో నడిపించటము ఇది గొప్ప అవకాశం, ఇది మంచి అవకాశము. సంఘము మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. సంఘములో సండే స్కూల్ ఉంటుంది, సంఘములో సండే స్కూల్లో మంచి యాక్టివిటీస్ ఉంటాయి, సంఘములో పిల్లలు ఫిజికల్గా మంచి నాట్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఆటలాడుకునేటువంటి అవకాశం ఉంటుంది, నలుగురితో కలిసి ఒకరిని చూసి ఒకరు డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ స్కిల్స్ అనేటువంటివి గ్రోత్ అవుతూ ఉంటాయట. కాబట్టి మన పిల్లలను తప్పనిసరిగా సండే స్కూల్కి పంపించుకుంటే మన పిల్లలు అన్ని విషయాలలో బలపరచబడతారు, ఆశీర్వదించబడతారు. సండే స్కూల్లో ఎదిగినటువంటి పిల్లలు వారి లక్షణము ఒక ప్రత్యేకంగా ఉంటుంది. మీరు గమనించారో లేదో తెలియదు. మీరు చూడండి, సండే స్కూల్లో చిన్ననాటి నుండి యవ్వన ప్రాయం వరకు చక్కగా సండే స్కూళ్ళు అనుసరించినటువంటి బిడ్డలు వారు ప్రత్యేకంగా ఉంటారు. అది లేకుండా ఈరోజు వచ్చి మళ్ళీ నెల రోజుల తర్వాత వచ్చి, మళ్ళీ నెల రోజుల తర్వాత వచ్చి, మళ్ళీ ఒక 2-3 రోజులు వచ్చి ఆగిపోయినటువంటి వాడిలో ఒక క్రమం అనేటువంటి క్రమబద్ధీకరణ అనేటువంటిది ఉండదు. నా ప్రియమైనటువంటి తల్లి అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. రెండవది, పిల్లలకు ప్రధానంగా భక్తిలో శిక్షణ ఇవ్వాలి, భక్తిలో శిక్షణ కలగచేయాలి. మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాడు, పిల్లవాడికి శిక్షణ ఇచ్చేటువంటి అంత నిర్ణయించేటువంటిది ఆ శిక్షణతో వాడు విజయాన్ని పొందుకుంటాడట.
విజయం కలుగుతూ ఉంటుంది శిక్షణ వలన. మనం నిర్ణయించినటువంటి సమయాన్ని బట్టి పిల్లవాడు వాడి జీవితాల విజయాలు చూడడానికి ఇష్టపడతాడట. కాబట్టి నా ప్రియమైనటువంటి తల్లి, ఇది మంచి సమయము. ఈ సమయంలో ఈ పిల్లవాడికి మంచి శిక్షణ ఇచ్చేటువంటి కృప దేవుడు కలగచేస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మార్గములో మీ పిల్లవాడిని నడిపించడానికి మరి ఇష్టపడాలని యేసయ్య ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే అంటాడు 22:6 వచనంలో ఏమంటాడు? బాలుడు నడవవలసిన త్రోవలో వాడికి నేర్పుము. వాడికి నేర్పితే ఆ శిక్షణ వాడు ఉంటే, ఇదిగో ఆ కొమ్మగా ఉన్నప్పుడే మనము దాన్ని వంచగలిగినప్పుడు అది చాలా మంచిగా నిలబడుతుంది, మంచిగా ఉండగలుగుతుంది. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని మార్గాన్ని నేర్పించటము మనం ఎప్పటికి కూడా మెలకువ కలిగి ఉండాలట. దేవుని యొక్క మార్గములో, దైవత్వములో నేర్పించడానికి ఎప్పుడు కూడా చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండేటువంటి గుణాన్ని ప్రతి స్త్రీ, ప్రతి తండ్రి ఆ బాధ్యతను గుర్తించాలనేటువంటిది దేవుడు తెలియచేస్తున్నాడు. సొలొమోను భక్తుడు అది జ్ఞాపకం చేస్తున్నాడు. సొలొమోను భక్తుడు అంటాడు ఏమని? బుద్ధి వచ్చు వానిని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావనని కోరుకోవద్దు. వాడికి బుద్ధి వచ్చేటట్టుగా శిక్షించు, కానీ మరణవశము వరకు తీసుకువెళ్ళవద్దు. ఆ శిక్షణ పొందినటువంటి వాడు చాలా ఆసక్తితో గొప్పవాడిగా ఎదగడానికి ఇష్టపడతాడట. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, అది వదిలివేస్తావంటే, వాడు గట్టి పడ్డాడు అంటే సిమెంట్ గిన్నెగా మనం వదిలివేస్తే అదేమవుతుంది? రాయిలాగా మారిపోయింది. అది ఎంత పగలగొట్టినా అది నువ్వు కొట్రా బాబు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా భరిస్తూ పిల్లవాడిని నడిపించాలి అనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాం. భరిస్తూ మనము స్వీకరించాలి. ఇగో బెత్తము వాడని వాడు తన కుమారుడికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించును. మా నాన్న నిన్ను తిట్టుకున్నాను, ఇప్పుడు అనిపిస్తుంది ఆయన చెప్పిన మాట కూడా. నేను అసలు మీకు చెప్పడం మర్చిపోయా, ఫాదర్ గురించి చెప్పేటప్పుడు ఆయన్ని కట్ చేశాను. ఒక్కొక్క స్టేజీలో ఒక్కొక్క రీతిగా అనుకుంటామంట. ఒక్కొక్క స్టేజీలో తండ్రిని తిట్టుకుంటాం, ఒక్కొక్క స్టేజ్లో ఇక కొంత ఏజ్కి వచ్చేళ్ళకి అవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటామంట కదా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, నీకు కూడా ఇటువంటి అనుభవాలు ఉండవచ్చు. నీవు కూడా తండ్రి చెప్పినటువంటి మాటలను ధిక్కరించి ప్రవర్తించి ఉండవచ్చు. ఫిజికల్గా మనము ఆ తండ్రి శిక్షణ లేకపోతే వారికి ఆ అవగాహన ఉండదు. పిల్లలను ఎలా నడిపించుకోవాలి, పిల్లలను ఎలా పోషించాలి, ఎలాగా తెలివిగా చురుకుగా నడవడిలో నడిపించగలగాలి అనేటువంటిది ఉండదు అనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము విడిచిపెడితే వాడు ద్వేషకుడిగా మారిపోతాడట. అంటే మంచి తండ్రి కుమారుడు ఏమవుతాడు? పాడైపోతాడు. చెడు తండ్రి అంటే శిక్షించడం వల్ల కుమారుడికి చెడుగా అనిపించిన తండ్రి వాడు గొప్పవాడిగా అవుతాడట. అంటే శిక్షణ వలన వాడికి నొప్పి కలుగుతూ వాడు ద్వేషించుకుంటాడు, కానీ ఒక దినాన వాడు మంచి ప్రయోజకుడిగా మారిపోతాడనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. యుఎస్సిలో వివిధ ఇతర ప్రాంతాలలో, ఇతర దేశాలలో మనం చూస్తే ఆ దైవత్వంలో 9% మందే ఉంటున్నారు పిల్లలు. 9% మందే ఉంటున్నారు. మిగతా 91% ఏమైపోతున్నారు అంటే చెడిపోతున్నారు, పాడైపోతూ ఉంటున్నారు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా,
ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, ఒక విశ్వాసిగా సంఘాల్లో ఎదిగినటువంటి క్రీస్తు బిడ్డలు మన భారతదేశంలోనికి వస్తే విశ్వాసులైనటువంటి బిడ్డలు ఎక్కువగా, వారు సండే స్కూల్లో ఎదిగినటువంటి బిడ్డలు ఎక్కువగా ఇతర కంట్రీలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారట. ఒకప్పుడు మన భారతదేశంలో ఎక్కువ క్వాలిటీస్ కలిగినటువంటి కుటుంబాలే ఉండేవి. బ్రాహ్మణ నైపుణ్యం కలిగినటువంటి వారి పిల్లలు మాత్రమే ఎక్కువగా ఇతర దేశాల్లో చదువుకోవడానికి వెళ్ళేవారు ఉన్నారు. కానీ కొంతకాలానికి మిషనరీ ఎడ్యుకేషన్ చదువుకున్న తర్వాత, భారతదేశంలో మిషనరీ విద్యను అభ్యసించిన తర్వాత వారి పిల్లలు క్రైస్తవ సంఘాలు ఎదిగినటువంటి బిడ్డలే ఎక్కువగా ఫారిన్ కంట్రీలో ఒక బలహీన కుటుంబాలే ఈరోజు ఎక్కువ మంది ఇతర దేశాలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఎందుకు కారణం అంటే, అటువంటి దైవత్వములో దేవుణ్ణి ప్రేమను వారికి నొప్పించకుండా, చావు వద్దకు తీసుకువెళ్లకుండా చక్కగా వారిని నడిపించారనేటువంటిది తెలియచేయబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే 22వ వచనంలో అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పుము, వాడు త్రుట్టిల్లడు. కాబట్టి పిల్లలు ప్రవర్తిస్తున్నప్పుడు నుండి కంపల్సరిగా క్రమశిక్షణ ఉండాలి అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లల యొక్క సామర్థ్యాన్ని వారు ఎదిగే కొద్దీ మనం గమనిస్తూ మనము వారిని పరీక్షిస్తూ చూడాలి. నా ప్రియమైనటువంటి తల్లి అటువంటి దైవికమైనటువంటి ప్రేమలో ఉత్తమమైనటువంటి జీవితాన్ని నీ కుమారుడికి, నీ పిల్లలకు ఇవ్వడానికి ఇష్టపడాలని దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన పిల్లలను ఆ రీతిగా కష్టమైన మన జీవితంలో, కాబట్టి కౌమార దశలో జాగ్రత్తగా మన పిల్లలను పరిశోధిస్తూ, పరీక్షిస్తూ, గమనిస్తూ నడిపించుకోవాలనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వారితో మాట్లాడే విధానంలో, వారితో గడిపేటువంటి సమయము, వారికి కావాల్సినటువంటి అవసరతను గుర్తించి వారికి ఇవ్వటం, మన ప్రేమను వారికి చూపించటం. మన ప్రేమ ఇదిగో నీ పైన శిక్షించినా కానీ, అరే నీ పైన ఈ ప్రేమ ఉన్నదిరా అని వాడు గుర్తించలాగిన, వాడి మనోనేత్రాలు తెరిచేలాగిన వాడి అవసరత ఏంటో గుర్తించి వాడికి ఇవ్వటం, అది సాధకం చేసుకోవాలంట మన జీవితాల్లో. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ రీతిగా వాని ప్రవర్తనను మనము ఏకీభవించి దైవత్వంలో కష్టతరమైనటువంటి నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు తలపించేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన బిడ్డల కోసము మనం ప్రార్థించాలి. వారి బలహీనత కొరకు, వారి అవసరతను తీర్చేటువంటి అవకాశాన్ని తండ్రిగా, తల్లిగా స్వీకరించి నడవాలనేటువంటిది దేవుడు తెలియచేస్తున్నాడు. రెండవ విషయానికి వద్దాం. పిల్లలను ప్రధానంగా భక్తిలో శిక్షణ ఇవ్వాలి. భక్తిలో శిక్షణ ఇవ్వడానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేటువంటి విధానాన్ని మనం చూపించాలి. వాడు వినాలి. తల్లి ఆ విషయాన్ని వాడికి వెల్లడి చేయాలంట. కొంతమంది తల్లులు పిల్లలకి ద్వేషాన్ని పోస్తారు. కొంతమంది తండ్రులు పిల్లలకి తల్లిపై ద్వేషాన్ని పోస్తారు. అటువంటి పోకడలో ఉన్నటువంటి కుటుంబము భయానికంలోనికి వెళ్ళిపోతుంది. అందుకే అంటాడు, ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఏమిటి అంటే, నీ పిల్లలను తండ్రి ప్రేమిస్తున్నాడని వినిపించగలగాలి. నిన్ను శిక్షించినా, మనల్ని గర్దించినా, మనపై కోపపడినా ఆయన ప్రేమ మన ఎడల ఉన్నది అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి అట. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, తండ్రిగా, యజమానుడిగా కొంచెం కోప్పడగానే తల్లి చికాకుపడి పిల్లలని గందరగోళం చేసి గలిబిలి చేస్తూ ఉంటారు వాతావరణాన్ని. అది సరైనటువంటి లక్షణం కాదు అనేటువంటిది
ఆ ఆ దైవత్వము ఆ సొలొమోను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సొలొమోను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. డిఎల్ మోడీ అనేటువంటి ఆ భక్తిపరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక సండే స్కూలు కార్యక్రమాలను నడిపిస్తూ ఆ పిల్లలను ఆ దైవత్వంలోనికి తీసుకువెళ్తున్నాడు. అయితే ఎక్కడో దూరముగా ఉన్నటువంటి పిల్లవాడు 5-6 కిలోమీటర్లు చినిగిన బట్టలతోనే నడుచుకుంటూ వచ్చేవాడు. ఆయన గమనించి, నాయనా ఎందుకు ఎక్కడి నుండో నువ్వు వస్తున్నావు, అక్కడే ఉన్నాయి కదా, చర్చీస్ ఉన్నాయి కదా, సండే స్కూల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా అంటే అతను అన్నాడట, అయ్యా నాకు నా స్నేహితుడు ఇక్కడ ఉండడము, ఒకప్పుడు వాడు నాతో తిరిగినటువంటి నా స్నేహితుడు ఇప్పుడు వాడిలో చాలా మార్పులు వచ్చాయి కాబట్టి నాకు కష్టమైన బాధ అయినా వాడి వల్లే నేను కూడా ఉండాలి అనేటువంటి ఆసక్తితో ఇక్కడికి వస్తున్నారు. మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు ఇస్తున్నటువంటి యాక్టివిటీస్, మీరు నేర్పిస్తున్నటువంటి కొన్ని పనులను నన్ను ఆకర్షితం చేశాయి, నన్ను ఆకర్షించాయి. అందుకే నేను కష్టమైన మీ స్కూల్కు, మీ సండే స్కూల్కు రావడానికి ఇష్టపడుతున్నాను అని జ్ఞాపకం చేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే ప్రేమను చూపించిన వారు నిజంగా ప్రేమించబడతారు. ప్రేమను చూపించేటువంటి వారు నిజంగా ప్రేమించబడతారు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆయన ప్రేమకు దూరం కాకుండా ప్రేమలో ఎదగాలి అని జ్ఞాపకం చేస్తూ వారి తల్లిదండ్రులు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, ఆ 2:52 వచనంలో ఏమంటాడు? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్తిల్లుచుండెను. చప్పట్లు కొట్టిండు ఒకసారి. మన పిల్లలు కూడా అలాగ వర్తిల్లాలి, మన కుటుంబాలు అలా వర్తిల్లాలి. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ 4 పదాలు కనిపిస్తూ ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే మేధాపరంగా, మేధస్సుతో, జ్ఞానముతో ఎదగాలి. రెండవది భౌతికంగా ఎదగాలి. మూడవది ఆధ్యాత్మికంగా ఎదగాలి. 4 సామాజికంగా వాడు బలపరచబడాలి. అలా ఎదగగలిగినప్పుడు వాడు గొప్ప పనులు చేపట్టగలుగుతాడు, గొప్ప కార్యాలు చేయగలుగుతాడు, దేవుని యొక్క దీర్ఘాయుష్ను పొందుతాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి తల్లి, నీవు ఆ రీతిగా ఈ 4 విధాలమైనటువంటి మార్గములో మన పిల్లలను నడిపించడానికి ఇష్టపడాలి. అందుకే కొందరు తల్లుడు యేసయ్య వద్దకు ఆ పిల్లలను ఎత్తుకొని తీసుకువస్తారు. అయ్యా మీ ఆశీర్వాదము, ఈ దైవ సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఆ పిల్లవానికి ఇవ్వు అని వారి పిల్లలను చంకన పెట్టుకొని ఎత్తుకొని వస్తూ ఉంటారు. ఆయన ఆశీర్వాదించి వారిని బ్లెస్ చేసి, ఇదిగో నీతి రాజ్యమునకు వారసులు కాబోయేటువంటి పిల్లలే, నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, అటువంటి పౌరసత్వంలోనికి మనం నడిపించబడాలి. అందుకే సామెతలో క్రమశిక్షణ గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ మాట అంటాడు. 29:17 వచనము, 13:24 వచనము, 23:13 వచనము, 1:17 వచనాన్ని చూద్దాం. నీ కుమారుని శిక్షించిన ఎడల నీ మనస్సును ఆనందమును కలగచేస్తాడు. ఏంటి? నీ కుమారుని శిక్షిస్తే అతడు నిన్ను సంతోషపరుచును, నీ మనసును ఆనందము కలగచేయును. నీ మనసును ఆనందం కలగచేస్తాడు. రెండవది 13వ వచనంలో అంటాడు, బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నా పిల్లవాడికి ఏం కాదులే, బాగానే ఉన్నాళ్ళే అని వదిలేసి పెద్ద అయిన తర్వాత, వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తాడు? ఇంటి మొత్తాన్ని కొడతాడు కర్ర తీసుకొని. ఎందుకు? వాడు అడిగింది ఇవ్వాలా, ఇవ్వకపోతే ఇంటి మొత్తాన్ని బజార్కి తీసుకొస్తాడు. అందరిని బజార్కి తీసుకువచ్చి, అలాంటి దృశ్యాలు విన్నారా మీరు ఎవరన్నా? కొన్ని కుటుంబాలు
ఒక తల్లులు ఏడుస్తారు, చెప్పుకున్నటువంటి సందర్భాలు. అయ్యా వాడిని ఎంతగా ప్రేమించామయ్యా, ఎంత తెలివిగల్లాడు అనుకున్నా, ఎందుకు ఈ మధ్య ఇట్లా తయారయ్యాడయ్యా, అందరిని కొడుతున్నాడయ్యా ఏంటో, వాడు అడిగింది ఇయ్యలేదని అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నా ప్రియమైనటువంటి తల్లి, మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ 13వ వచనం, 23:13 వచనం, బాలులను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాడిని కొట్టిన యెడల వాడు చావకుండును. నా ప్రియమైనటువంటి తల్లి, మన పిల్లలను ఆ రీతిగా నడిపించుకోవాలనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఈయననేమో శిక్షించు అని అంటున్నాడు. మన పిల్లవాడిని ఒక దెబ్బ కట్టగా మనకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. కానీ కఠినం చేసుకోవాలంట, కొన్ని సందర్భాలలో కఠినం చేసుకోవాలి. మన పిల్లవాడు ఒక ప్రయోజకుడిగా ఉండాలి అంటే, ఒక స్థానంలో ఉండాలంటే, ఒక స్థితిలో ఉండాలి అంటే కఠినమైన మనసు కొన్ని సందర్భాలు కష్టమైనా మనం స్వీకరించాలి. నా ప్రియమైనటువంటి తల్లి, అందుకే పిల్లలను క్రమశిక్షణలో తల్లిదండ్రులను నడిపించగలగాలి. ఆ బిడ్డ క్రమశిక్షణలో ఎదిగినప్పుడు వాడిని చూసి ఆనందపడేది మొదటిగా ఎవరు? తల్లి, తండ్రి. వాడు ఒక ప్రయోజకుడిగా ఉన్నప్పుడు, ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఆనందించబడేటువంటిది తల్లి, తండ్రి. వారి తరువాత వారి బంధువులు ఆనందిస్తారు. అదే వాడు ఒక త్రాగుబోతో, లేకుంటే వాడు ఒక ఇతర వ్యసనాలకు గురైపోతే మొదటిగా దుఃఖించేటువంటి వారు ఎవరా అంటే తల్లిదండ్రులే. నువ్వే మొదటిగా దుఃఖిస్తావు, నా ప్రియమైనటువంటి తల్లి. కాబట్టి మన పిల్లలను చక్కగా నడిపించుకొనడానికి మనం ఇష్టపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీవు నీ బిడ్డను చాలా జాగ్రత్తగా పెంచడానికి ఇష్టపడాలి, సరైనటువంటి క్రమశిక్షణలో ఉంచాలనేటువంటిది తెలియజేస్తున్నాడు. ఆ లక్ష్యము కలిగి నీ పిల్లవాడిని నడిపించాలి. వివేకవంతునిగా నువ్వు తయారు చేయాలి. సరైనటువంటి లక్ష్యాన్ని కలిగి నీ పిల్లవాడిని ఒక జ్ఞానవంతుడిగా ఇదిగో నువ్వు నిలబెట్టాలంటే నువ్వేం చేయాలి? బుద్ధిమంతుడిగా బెత్తాన్ని పట్టుకొని వాడిని శిక్షించాలి. కాబట్టి ఆ సరైనటువంటి సమయంలో వాడికి బహిరంగమైనటువంటి ఆ దృశ్యాలను కనపరచాలంటే వాడికి కొన్ని కుటుంబాలు కొన్ని ఎగ్జాంపుల్స్ వాడికి చూపించాలి. తగిన సమయంలో కౌమార దశలో ఉన్నప్పుడు, మన అండర్లోనికి ఉన్నప్పుడే, అండర్ దాటకపోకముందే కొన్ని దృశ్యాలు వాడికి బయలుపరచాలి, వాడికి వెల్లడి చేయాలి, వాడికి తెలియచేయాలి. ఆ సరైనటువంటి సమయంలో ప్రేమను చూపించి వాని స్వభావాన్ని ఆందోళనలోనికి పోకుండా మరి అటువంటి ఎగ్జాంపుల్ కలిగినటువంటి కుటుంబాలను, వ్యక్తులను, వారి యొక్క స్వభావాలను వాడికి పరిచయం చేయాలి. మన పిల్లవాడికి చెడ్డవాడిని పరిచయం చేయాలంటే, మంచివాడిని పరిచయం చేయాలంటే, ఇక గొప్పవాడిని కూడా పరిచయం చేయాలి. పౌలు అంటాడు కదా, ఆయన వేదాంతి వ్యక్తి, తాత్విక వ్యక్తి. ఏమంటాడు? నేను ఎక్కడ ఉన్నా కానీ దేవుని మాత్రమే మహిమపరచాలి. ఏ స్థావరంలో, నీ ఉండకూడని స్థావరంలో కూడా నేనున్నాను. బురదలో ఉన్నాను, ముళ్ళ పొదల వద్ద ఉన్నాను, మంచి నేలలో ఉన్నాను కదా. అన్ని రకాల మనుషుల దగ్గర ఆయన ఎదిగాడట, అన్ని రకాల మనుషుల దగ్గర. కాబట్టి మన పిల్లలను వాటన్నిటిని పరిచయం చేయాలి, మనం అండర్లో ఉండాలి, వాడికి నేర్పించాలి అంట. కాబట్టి ఆ రీతిగా మన కుటుంబాలలో మన పిల్లవాడిని నడిపిస్తూ టెక్నికల్గా మరియు మనము ఒక విషయాన్ని వాడికి దృఢపరిచి బలాన్ని చేకూర్చి వాడికి వెల్లడి చేసి ఇదిగో దూరముగా అటువంటి ఉద్రేకపరమైనటువంటి చెడు పరిస్థితుల నుండి దూరపరుస్తూ వాడిని చక్కగా మన కుటుంబాలలో మన పిల్లవాడిని ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని వాడికి పరిచయం చేస్తూ ఆ బాటలోనికి నడిపించేటువంటి వ్యక్తులముగా మనం ఉండాలి. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, సామెతల గ్రంథముని సొలొమోను భక్తుడు బహు చక్కగా వ్రాస్తున్నాడు. దావీదు యొక్క అడుగుజాడలలో సొలొమోను భక్తుడు నడిచాడు.
దావీదు యొక్క అడుగుజాడలలో సలోమాను మహారాజు చక్కగా నడవబట్టే గొప్ప రాజయ్యాడు చిన్న వయస్సులోనే. మూడవది, పిల్లవాడికి శిక్షణ ఇచ్చిన తర్వాత వాడు విజయాన్ని చూస్తాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ రాజుల గ్రంథము 18:3 వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దావీదు గొప్ప దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క కృపలో ఎదిగినటువంటి వాడు, దేవుని యొక్క హృదయానుసారుడిగా మెలిగినటువంటి వాడు, అనేక మెలకువలు నేర్చుకున్నటువంటి వాడు. ఎవరి నుండి? దేవుని వద్ద నుండి పిల్లప్రాయము నుండి దేవునితో కనెక్ట్ చేయబడ్డాడు, దైవత్వంలో ఎదిగాడు. దేవుని వదిలిపెడితే ఎలాంటి పరిస్థితులు వస్తాయో గమనించాడు. దేవుని అంటిపెట్టుకుంటే ఎలాంటి విజయం వస్తుందో చూచాడు. అందుకే ఆ సైన్యము వద్ద నిలిచి అంతటా తిరుగుతున్నాడు. ఆ సమూహం అంతా, ఆ ప్రాంగణం అంతా తిరుగుతున్నాడు. ఏమని? నేను గొల్లియాతును చంపుతా, నేను దుష్టుడిని పారద్రోలతా. ఆ నోట ఈ నోట విని ఎవరికి వెళ్ళింది? సౌలు దగ్గరికి వెళ్ళింది. సౌలు ఆశ్చర్యపోయాడు, ఈడెవడురా అని. అన్నలు కూడా, ఒరే నువ్వు తలనొప్పి తెచ్చే పని ఉన్నావురా, ఎందుకురా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నలు పారద్రోల, లేదు నేను వాడిని చంపుతా. సౌలు గమనించాడు. సౌలు కూడా ఎలాంటి వాడు? సౌలు కూడా చిల్లరవాడు. కానీ దేవుడు కృపను బట్టి ఏ స్థాయికి వెళ్ళాడు? ఒక రాజు స్థానంలోనికి వెళ్ళాడు. దేవుడు అభిషేకించాడు. అది గ్రహించాడు. పనికి మాలినటువంటి నన్ను రాజును చేసినటువంటి దేవుడు, వీడి పిల్లవాడు నుండి వీడి యథార్థమైన వీడి మాట, వీడి యొక్క స్పష్టత, వీడి యొక్క లక్ష్యము, వీడి ఆలోచన, వీడి ధైర్యము, వీటన్నిటిని, వీడి స్వభావాన్ని గమనించి, అమ్మ వీడేదో చేస్తాడు, చూద్దాం పంపేయండి అవకాశం కల్పించాడు. ఏం చేశాడు? ఒక్క రాయితోనే దుష్టుడిని సంహరించాడు. చప్పట్లు కొట్టండమ్మా. దుష్టుడిని మటుమాయం చేయగలగడానికి దేవుడిచ్చేటువంటి ఒక్క ఆలోచన చాలు. కాబట్టి నీ బిడ్డలను దైవత్వములో నడిపించాలి. సొలొమోను మహారాజుకు దావీదు ఆ విషయాలే జ్ఞాపకం చేశాడు, ఆ విషయాన్నే తెలియజేశాడు. మంచి నిర్ణయం, విజయం వస్తుంది నీ జీవితంలో. కాబట్టి నువ్వేం చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ నడిపించాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, సొలొమోను రాజు తండ్రి మాట ఏ రీతిగా చివరి మాటలను విన్నాడో పాటించాడు. వాటిని ఏమని చెప్పాడు? యోవాబు మరియు సౌతి సోదరుడైనటువంటి తన అన్న అయినటువంటి అదోనియా మరియు ఆ బంధువైనటువంటి సౌలు, వీరి ముగ్గురు మాటలను వినకు, వారు చెప్పినట్లుగా నడవగాకు. వాళ్ళు కుయుక్తి కలిగి కొంత ఈర్ష్య కలిగి నిన్ను తప్పుడు త్రోవలో పంపిస్తారు. కాబట్టి వారి మాటలు వినకు, చక్కగా తండ్రి వైపు చూడు, తండ్రికి విధేయుడివై ఉండు, తెలివిగా ఉండు, జ్ఞానవంతుడిగా ఉండు, వివేకముతో ఉండు. దేవుడు నీకు కార్యం చేస్తాడు. తెలివి వేరు, జ్ఞానము వేరు, ఇంకా వివేకము వేరు. తెలివి ఎలా వస్తుంది? చదివితే వస్తుంది.
జ్ఞానము అనుభవిస్తే వస్తుంది. వివేకము, ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా కలగలిపితే ఆలోచించే పరిజ్ఞానమే వివేకం. నా ప్రియమైనటువంటి తల్లి, నీవు ఆ స్థితిలో ఉండాలి, ఆ వివేకంలో జీవించాలి, ఆ మేధస్సులో, ఆ దైవత్వంలో, సామాజిక స్పృహ కలిగి నీ బిడ్డలను నడిపించాలి. అలా నడిపించగలిగినప్పుడు నీ కుటుంబము, నీ సంఘము ఎంతో వృద్ధిలోనికి వస్తుంది. నీ కుటుంబము వృద్ధిలోకి వస్తే సంఘము కూడా వృద్ధిలోనికి వస్తుంది. మీ పిల్లలు బాగున్నారనుకోండి, ఆటోమేటిక్గా పక్కవారి పిల్లలు కూడా అది అవలంబిస్తారు. కాబట్టి నా ప్రియమైనటువంటి తల్లులారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి గొప్ప కార్యాన్ని మీరు అందరూ చూడాలని తెలియజేస్తున్నాడు. అందుకే తండ్రి శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాస్కుడుకు గద్దింపునకు గురవుతాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని చిత్తములో దైవ చిత్తాన్ని కలిగి మన పిల్లలను ఒక తల్లిగా, ఒక తండ్రిగా, బాధ్యతని ఎరిగినటువంటి బిడ్డలముగా మన బిడ్డలను నడిపించుకోవాలని తెలియజేస్తున్నాం. సొలొమోను భక్తుడు చక్కగా నడిపించాడు. తన కుమారుడు వినలా. ఏమైంది? రాజ్యం పతనమైపోయింది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మన పిల్లవాడు మనలాగా నడిపించాలనుకోవటము అది భ్రమ. అది భ్రమ. మనము ఉన్నతమైన స్థానంలో నాలాగనే నీవు కూడా ఉండాలిరా అనుకోవటము అది మూర్ఖత్వం. కానీ దేవునికి వదిలివేయాలి. దేవుని చిత్తాన్ని కలిగి జీవించని దేవుని ప్రేమను పరిచయం చేసి వదిలివేస్తే వాడు గొప్ప ప్రయోజకుడు అవుతాడట. వాడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటాడు. దావీదు వదిలివేశాడు. అరే బాబు, నా పని అయిపోయింది, నా పరిస్థితి ఇలా జరిగింది కాబట్టి ఒకవైపు నీ అన్న, ఒకవైపు మన బంధువు, ఒకవైపు మన శిష్యుడు, వీరందరూ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, నువ్వు దేవునికి విధేయుడివై ఉండు, దేవుడే కార్యం చేస్తాడని చెప్పాడు. ఆ రీతిగా నడిచాడు. రాజు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అక్కడ ఉన్నటువంటి రాజు కూడా దేవుని చిత్తాన్ని పితరులు చెప్పినట్లుగా నడుచుకునటం వల్ల హిజ్కియా మంచి రాజు, మంచి పరిపాలన చేశాడు. మంచి పరిపాలన చేశాడు. విధేయత వలన మంచి పరిపాలన చేశాడు. లోబడటం వల్ల మంచి పరిపాలన చేశాడు. ధిక్కారము వలన, తృణీకరణ వలన రాజ్యాలు పతనమైపోయాయి. దేవుని యొక్క నియమము పతనమైపోయింది. దేవుడు చూడాలనుకున్న నాడు కోరికలు సిద్ధింపకాల మటుమాయమైపోయి అంటున్నాడు, ఇక నువ్వు ప్రార్థన చేయి తల్లి, అమ్మా నువ్వు ప్రార్థన చేయి, నీ కోరికలను సిద్ధింపజేస్తా, నేను నీ కొరకు నేను వచ్చాను, నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపించడానికి, సరైన స్థానంలో నిలబెట్టడానికి, సరైనటువంటి దేవుని యొక్క మేళ్లను రుచి చూడడానికి, మీ కుటుంబాల పాదిగా సంతోషంగా ఆనందంలో వర్ధిల్లడానికి, పాప బంధకంలో నుండి అంధకారంలో నుండి విడిపించడానికి, పాప శాసనమును తొలగించడానికి, కలవరిలో నీ కొరకు మరణము చెందడానికి నేను సంసిద్ధుడనై వచ్చి ఉన్నాను. కాబట్టి మీరు కూడా దైవత్వంలో ఎదగండి, తండ్రి చెప్పినట్లుగా నడుచుకోండి, తండ్రి కృపలో ఎదగండి అని ఆయన జ్ఞాపకం చేశాడు. నా ప్రియమైనటువంటి సంఘమా, నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నువ్వు ఎలా నడుచుకుంటావు, ఎలా చూడగలుగుతావు, ఎలా నడవగలుగుతావు? దేవుని యొక్క చిత్తాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడు. ఇదిగో ఆయన అంటున్నాడు, నువ్వు దేవుని చిత్తములో నీ బిడ్డలను నడిపించి దేవునికి వదులువై, దేవుని చిత్తానికి వదులువై, వాడు గొప్ప ప్రయోజకుడిగా ఉంటాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, పిల్లల కోసం వేటిని ఇదిగో నాటుతావో
వారు భవిష్యత్తులో అటువంటి ఆనందాన్ని పొందుకుంటారు. నీ పిల్లల కొరకు మంచి ఫలించాలని ఏ చెట్టు అయితే వేస్తావో అది మంచి ఫలాలు ఇస్తుంది కదా. ఒక చెట్టు నాటితే, మామిడి చెట్టు నాటామనుకో, అది మంచి ఫలాలు ఇస్తా. అవి ఎవరు తింటారు? నువ్వు 1 సంవత్సరం తింటావేమో, 2 సంవత్సరాలు తింటావేమో, తర్వాత ఎవరు తింటారు? మన పిల్లలు తింటారు. మన పిల్లలు తింటారు. మన రెక్కల కష్టార్జితము ఎవరు తినాలి? మన పిల్లలు తినాలి. మన బల్ల చుట్టూ ఎవరు ఉండాలి? మన పిల్లలు ఉండాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు అటువంటి మహాకృప మీ అందరికీ, మన అందరికీ దేవుడు కలగచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగునుగాక. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసునికి వందనాలు. ఇంతటి మంచి కృప, ఇంతటి మంచి అవకాశం నాకు ఇచ్చావు, అందును బట్టి నీకు వందనాలు. నా పిల్లవాడు కృతజ్ఞత నేర్చుకునడానికి, కృతజ్ఞత కలిగి జీవించడానికి, అట్టి జ్ఞానాన్ని అందించడానికి మాకును తల్లిగా తండ్రిగా మాకు వివేచన వరమును దయచేసి నీ ఆత్మచేత అభిషేకించి నడిపించమని క్రీస్తు పేట అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.